So today we'll complete applications of derivatives. Applications of derivatives. ఇది చాలా చిన్న లాజిక్. If you understand it properly, సెకండ్స్లో ఆన్సర్స్ వస్తాయి. సో లెట్ us start it. ఇప్పుడు మనకి రియల్ లైఫ్లో ఏం చేస్తాం మనం? మీ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకున్నారు, అన్నీ తెలుసు, బట్ దాని అప్లికేషన్ ఎక్కడ ఎలా చేయాలో మీకు ఐడియా ఉండదు. దాని ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళాము, ఒక ట్రాన్స్పరెంట్ కోన్ ఉంది, ఓకేనా? దీంట్లో వీళ్ళు జ్యూస్ ఫిల్ చేస్తూ ఉన్నారు. ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు లెట్స్ అది ఆరెంజ్ కలర్ జ్యూస్ అనుకుందాము. ఈ జ్యూస్ ఫిల్ అవుతూ ఉంది. ఫిల్ అవుతూ ఉన్నప్పుడు దాని సర్ఫేస్ ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందా, చేంజ్ అవుతూ ఉందా? ఇప్పుడు ఈ రేడియస్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఎలా సర్ఫేస్ ఏరియా చేంజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటే, హియర్ కమ్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. ఒక బెలూన్ ఉంది. ఈ బెలూన్ ఏం చేస్తున్నాం మనం? బ్లో చేస్తూ ఉన్నాం. బ్లో చేస్తూ ఉన్నప్పుడు ఏం చేంజ్ అవుతుంది? ఇక్కడ రేడియస్ చేంజ్ అవుతుంది. రేడియస్తో పాటు దాని వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అడిగాడు అనుకోండి, విత్ ద చేంజ్ ఇన్ రేడియస్ హౌ ద వాల్యూమ్ ఈస్ చేంజింగ్ అని. అప్పుడు వచ్చే కాన్సెప్ట్ ఏంటి? మళ్ళీ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనమాట. ఓకేనా? సో మనం టాపిక్ బై టాపిక్ కంప్లీట్ చేద్దాము. యుల్ అండర్స్టాండ్ ఇట్. ఫస్ట్ ఇంకొకటి, ఇక్కడ ఇవి చేంజ్ అవుతున్నాయి కదా, చేంజ్ అవ్వడం ఎలా? విత్ రెస్పెక్ట్ టు వాట్ ఇవి చేంజ్ అవుతున్నాయి? టైం, అవునా? అందుకనే మనం ఎప్పుడు ఏం యూజ్ చేస్తాము? d/dt యూజ్ చేస్తాం. బికాస్ మన ఈ వరల్డ్లో ప్రతిదీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవ్వడం దాని నేచర్, రైట్? ఆ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు వాట్? దేంతో చేంజ్ అవుతున్నాయి? టైంతో. అందుకని డిఫరెన్షియేట్ కూడా దేని రెస్పెక్టివ్ చేస్తాను? టైం రెస్పెక్టివ్తో చేస్తాను. ఓకేనా? సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఎలాగో మనం PVQ సాల్వ్ చేస్తాము. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి క్వశ్చన్లో డయామీటర్ 10 సెంటీమీటర్ ఇచ్చాడు, హైట్ ఏమో 20 సెంటీమీటర్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు చేంజ్ ఇన్ డయామీటర్ ఇచ్చాడు అంటే డయామీటర్ చేంజ్ ఎలా అవుతుంది? 2 సెంటీమీటర్ పర్ సెకండ్ స్పీడ్తో చేంజ్ అవుతుంది. కానీ వాల్యూమ్ ఏమన్నాడు? అది కాన్స్టెంట్గా ఉండాలన్నాడు. అంటే వాల్యూమ్ ఈజ్ నాట్ చేంజింగ్, వాల్యూమ్ చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే హైట్ ఎంత స్పీడ్తో ఇంక్రీజ్ అవ్వాలి ఆర్ ఎంత స్పీడ్తో డిక్రీజ్ అవ్వాలి అని అడుగుతున్నాడు. అంటే ఇంక్రీజ్ అవ్వాలా, డిక్రీజ్ అవ్వాలా? అది మనం డైరెక్ట్గా ఎలా చెప్పేస్తాం? దానికి ఒక రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏం కాన్స్టెంట్ ఉండాలన్నాడు? వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండాలన్నాడు. అంటే వాడు ఇండైరెక్ట్గా dv/dt ఎంత ఇచ్చాడు? 0. సో అంటే మన ఫార్ములా ఇక్కడ ఏం యూజ్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్. సో 1/3 πr²h. సో దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేయాలి అంటే v అంటే v విత్ రెస్పెక్ట్ టు t చేంజ్ అయితే దీన్ని ఎలా రాయొచ్చు? dv/dt. 1/3 పై రెండు కాన్స్టెంట్లే ఉన్నాయి, పక్కన పెట్టుకుంటే r²h మాత్రమే వాల్యూస్ ఉన్నాయి. సో ఇవి 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి విల్ యూస్ యూవి ఫంక్షన్, యూవి ఫార్ములా. అంటే ఫస్ట్ r² కాన్స్టెంట్ పెట్టుకుంటే హెచ్ని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టైం. నెక్స్ట్ హెచ్ని కాన్స్టెంట్ పెట్టుకుంటే r²ని డిఫరెన్షియేట్ చేయాలి. ఏమవుతుంది? 2r ఇంటూ dr/dt. బట్ క్వశ్చన్లో మనకి d ఇచ్చాడు, అంటే డయామీటర్ ఇచ్చాడు. మనకు కావాల్సింది రేడియస్. డయామీటర్ని హాఫ్ చేసుకుంటే రేడియసేగా, అంటే r వాల్యూ ఎంత అవుతుంది? 5 సెంటీమీటర్. చేంజ్ ఇన్ d ఏమో 2 ఇచ్చాడు, అంటే చేంజ్ ఇన్ r ఎంత అయినట్టు? 1 సెంటీమీటర్ పర్ సెకండ్. అంతేనా? వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 20. బట్ చేంజ్ ఇన్ హెచ్ ఇవ్వలే, అదేగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అండర్స్టాండ్? సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు దీంట్లో వాల్యూస్లో. సో dv/dt ఏమో 0, చేంజ్ ఇన్ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ టు టైం 1/3 పై అంటే కాన్స్టెంట్ మళ్ళీ ఇంటూ r² అంటే వాల్యూ ఎంత? 5² కదా, అంటే 25 ఇంటూ dh/dt మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ప్లస్ హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 20 ఇంటూ 2 ఇంటూ r, 2 ఇంటూ 5 ఎంత? 10 ఇంటూ dr/dt ఎంత ఇచ్చాడు? 1. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయండి. 1/3 ఇంటూ పై 25 ఇంటూ dh/dt ప్లస్ 20 ఇంటూ 10 ఎంత అవుతుంది? 200. అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కాన్స్టెంట్స్ ఇటు షిఫ్ట్ చేసుకుంటే 0 అయిపోతుందిగా. అంటే 25 ఇంటూ dh/dt ప్లస్ 200 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఇప్పుడు 200 ఇటు షిఫ్ట్ చేయండి. అప్పుడు dh/dt వాల్యూ ఎంత అవుతుంది? -200/25. అంటే ఎంత వచ్చింది? ఇది 8 టైమ్స్.
అంటే హైట్ ఎలా చేంజ్ అవ్వాలి? -8 సెంటీమీటర్ పర్ సెకండ్‌తో చేంజ్ అవ్వాలి. మైనస్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? డిక్రీజ్ అవ్వాలి అని. అంటే హైట్ ఎంత స్పీడ్‌తో డిక్రీజ్ అవ్వాలి? 8 సెంటీమీటర్ పర్ సెకండ్‌తో డిక్రీజ్ అవ్వాలి. ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మోడల్ అన్నమాట. వాటి డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. ఒకటి మిస్సింగ్ వాల్యూ, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన మిస్సింగ్ వాల్యూ ఉంటుంది. ఫార్ములాని రిలవెంట్ ఫార్ములాని తీసుకోవాలి, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే విల్ గెట్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అర్థమైందా? ఇది ఫస్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ విచ్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎంసెట్ ఎగ్జామ్. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, లెట్స్ సే మనల్ని అడుగుతాడు 8.01 పవర్ 4/3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని. ఏం వాల్యూ? 8.01 పవర్ 4/3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది డైరెక్ట్‌గా మనం చేసేయగలమా? కాదు కదా! కానీ అదే 8 పవర్ 4/3 ఇచ్చాడు అనుకోండి, మనం చేయొచ్చా లేదా? యెస్ వీ కెన్. ఎందుకు? 8 నెల రాసుకోవచ్చు, మనం 2 క్యూబ్ రాసుకోవచ్చు, పవర్ 4/3 ఉంది. 3 క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత అయింది నాకు? 2 పవర్ 4. 2 పవర్ 4 అంటే వాల్యూ ఎంత? 16. ఒక స్టెప్‌లో సాల్వ్ అయిపోతుంది. అందుకని ఇలా డెసిమల్స్ ఉన్నప్పుడు విల్ యూజ్ ఎ ఫార్ములా అన్నమాట. అంటే చేంజ్. ఇప్పుడు 8కి 0.01 యాడ్ చేస్తేనే కదా నాకు అది 8.01 అయ్యేది. అవునా? అంటే దీన్ని ఎక్స్ లాగా కన్సిడర్ చేస్తాము, దీన్ని చేంజ్ ఇన్ ఎక్స్ లా కన్సిడర్ చేస్తాం. అవునా? సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్‌ని సాల్వ్ చేయడానికి నేను యూజ్ చేసే ఫార్ములా ఏంటి? f of x plus delta x is approximately equal to f of x plus f dash of x into delta x. ఈ క్వశ్చన్స్ మనం పీవైక్యూస్‌లో సాల్వ్ చేద్దాం. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి విల్ యూజ్ ఎ ఫార్ములా f of x plus delta x is approximately equal to f of x plus f dash of x into delta x. అర్థమైందా? ఇంకొకటి మనకి ఒక చిన్న షార్ట్ కట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి నేను. ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు రేడియస్‌లో చేంజ్ 0.05% ఇచ్చాడు. అంటే చేంజ్ ఇన్ r. ఓకేనా? ఇదేమో సర్కిల్ అనుకుందాం. అంటే ఏరియా ఫార్ములా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా πr². ఓకే. సో ఇప్పుడు క్వెషన్‌లో ఏమంటాడంటే ఏరియాలో ఎంత చేంజ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. వాడు ఇచ్చింది ఏంటి? చేంజ్ ఇన్ రేడియస్ ఇచ్చాడు. ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? ఏరియాలో ఎంత చేంజ్ అంటాడు. ఇప్పుడు ఫార్ములా ఎలా ఉంది? πr². పై ఇస్ ఎనీవేస్ ఎ కాన్స్టెంట్. దాని మనకి చేంజ్ అంటూ ఏమీ ఉండదు. అంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి ఇక్కడ? రేడియస్‌ని మాత్రమే. రేడియస్‌కి పవర్ ఏముంది? 2. అంటే ఇప్పుడు చేంజ్ ఇన్ ఏరియా కావాలంటే సింపుల్‌గా 2 ఇంటూ రేడియస్ మల్టిప్లై చేసుకుంటే, అంటే చేంజ్ ఇన్ రేడియస్ మల్టిప్లై చేసుకుంటే చాలు. అర్థమైందా? దాని పవర్‌తో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఏరియాలో చేంజ్ కావాలంటే ఏం చేయాలి? 2 ఇంటూ 0.05 విచ్ ఈస్ 0.1. అర్థమైందా? డైరెక్ట్‌గా వచ్చేస్తుందన్నమాట. అంటే మీకు క్వెషన్స్ ఈ ఫార్మాట్‌లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు y = x⁴n ఫార్మాట్‌లో ఉందనుకోండి. సింపుల్‌గా ఏం చేయాలి? ఈ yలో చేంజ్ కావాలి అంటే ఈ n ఇంటూ xలో చేంజ్ మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఫస్ట్ వాట్ ఈస్ ఎ టాంజెంట్? టాంజెంట్ అంటే ఏదైనా ఒక కర్వ్‌ని జస్ట్ ఇలా టచ్ చేస్తూ వెళ్తుందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? టాంజెంట్ అంటాం. ఈ టాంజెంట్‌కి పర్పెండిక్యులర్‌గా ఉండేదాన్ని ఏమంటాం మనం? నార్మల్. ఇప్పుడు ఒక లైన్ ఉంది, దానికి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఉంది. ఇప్పుడు దీని స్లోప్ ఇప్పుడు -1/m అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది? లేదు అంటే ఇంకా సింపుల్ లాంగ్వేజ్‌లో ఇస్తాను ఉండండి. ఈ 2 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ స్లోప్ m అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ లైన్ స్లోప్ ఏంటి? పర్పెండిక్యులర్ కాబట్టి -1/m అవుతుందా లేదా? అంటే ఒకటి m అయితే ఇంకొకటి -1/m అవుతుంది. అవునా? సిమిలర్‌లీ టాంజెంట్, నార్మల్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్. ఇప్పుడు టాంజెంట్ స్లోప్ m తీసుకుంటే నార్మల్ స్లోప్ ఏమవుతుంది? -1/m. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్‌తో సాల్వ్ చేద్దాం దీన్ని. లెట్స్ సే ఒక కర్వ్ ఇచ్చాడు. y = x + 4/x². ఓకేనా? సో ఇది టాంజెంట్ ఈక్వేషన్ అనుకుందాము. ఇది దేనికి ప్యారలల్‌గా ఉంది? x యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఉంది. దేనికి ప్యారలల్‌గా ఉంది? x యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఉందని ఇచ్చాడు. ఇప్పుడు స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఇప్పుడు లెట్స్ సే ఇలా ఉంది మనకి కోఆర్డినేట్ సిస్టమ్. ఇదేమో ప్యారలల్ టు x యాక్సిస్ అన్నాడు. అంటే ఇప్పుడు స్లోప్ ఏమైనట్టు? 0 అయినట్టేగా. అంటే ఇండైరెక్ట్‌గా వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు? dy/dx. వాల్యూ 0 ఇచ్చినట్టే కదా! అవునా? సో దీన్ని డిఫరెన్షియేట్ చేసేసి dy/dxని = 0 చేసేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. ఈక్వేషన్ వచ్చేస్తుంది. సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఇటు పక్కనున్న y ఏమవుతుంది? dy/dx.
ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ ఎంత అవుతుంది వాల్యూ 1 ప్లస్ 4 ఎనీవేస్ కాన్స్టెంట్ కదా, సో 4 లేదు అంటే ఇది ఇంకా సింప్లిఫై చేసుకోండి. ఇదేమవుతుంది ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ -2. నేను 1 న్యూమరేటర్ తెచ్చేస్తాను. అప్పుడు ఇదేమవుతుంది -2 ఇంటూ ఎక్స్ పవర్ ఏమవుతుంది -3. క్లియర్? అంటే 1 మైనస్ 8x క్యూబ్ 8x పవర్ -3గా. ఈ వాల్యూ ఎంత అయింది నాకు 0. అవునా? దీన్ని షిఫ్ట్ చేయండి, ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్ టు 8x పవర్ -3. ఈ 8ని షిఫ్ట్ చేసుకుంటే 1/8 ఈజ్ ఈక్వల్ టు x పవర్ -3. పవర్లో నెగిటివ్ పోవాలి అంటే 8 పవర్ -1 ఆర్ రెసిప్రోకేట్ చేసేయండి బోత్ సైడ్స్. 8 ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్. ఇమీడియట్గా మీకు ఆన్సర్ క్లిక్ అయిపోయి ఉండాలి. x వాల్యూ ఎంత అయింది ఇప్పుడు 2. ఇప్పుడు ఈ 2 తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? మనకున్న మెయిన్ ఈక్వేషన్లో. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? y ఈక్వల్ టు x ప్లస్ 4/x². సబ్స్టిట్యూట్ చేయండి. y ఈక్వల్ టు x ప్లస్ 4/x². x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 4/4. 4/4 అంటే 1, అంటే 2 ప్లస్ 1 ఎంత 3. సో ఈక్వేషన్ ఏంటి ఇక్కడ? y ఈక్వల్ టు 3 ఈజ్ ద ఈక్వేషన్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు x యాక్సిస్. అర్థమైందా? సో దీంట్లో యూజ్ చేసి ఇంకొక సమ్ అదర్ ఫార్ములాస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఫార్ములా ఏంటి? tan θ ఫార్ములా. tan θ ఈక్వల్ టు స్లోప్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఎలా, యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఇది ఫార్ములా. ఇన్ కేసు పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే ఏం తీసుకుంటాం? ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 తీసుకుంటాం. m1 m2 వాల్యూ ఎంత తీసుకుంటాను నేను? -1 పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు. అర్థమైనా? నెక్స్ట్ వచ్చింది ఏంటంటే అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్. ఇప్పుడు లెట్స్ సే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, ఇదేం ఫంక్షన్? ఇంక్రీజ్ అవుతుందని చెప్తాం. ఓకేనా? అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 వస్తే అదేంటి? డిక్రీజింగ్. అదేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? mod x మైనస్ 5 ప్లస్ 2 ఇంటూ mod x మైనస్ 7 ఇచ్చాడు. దీని ఇంటర్వెల్ ఏంటి? 7 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా చెప్పాలి. ఇప్పుడు ఇంటర్వెల్ ఏమి ఇచ్చాడో చెక్ చేసుకోండి. ఇంటర్వెల్ ఏముంది? 7 టు ఇన్ఫినిటీ. 7 టు ఇన్ఫినిటీ అనేది ఏంటి? పాజిటివ్ ఇంటర్వెల్ కదా. పాజిటివ్ ఇంటర్వెల్ అయినప్పుడు నాకు నెగిటివ్ వాల్యూస్ రాకూడదు. బట్ మాడ్యులస్కి ఐ కెన్ హ్యావ్ 2 డిఫరెంట్ వాల్యూస్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇది పాజిటివ్ ఇంటర్వెల్ కాబట్టి మాడ్యులస్ వాల్యూస్ కూడా ఏమవుతాయి? నాకు పాజిటివ్ అవుతాయి. ఇది మీకు క్లిక్ అవ్వాలి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎలా చేంజ్ అవుతుంది? ఎక్స్ మైనస్ 5 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 7 అవుతుంది. అర్థమైనా? బికాస్ ఇంటర్వెల్ పాజిటివ్ ఉంది కాబట్టి. అర్థమైనా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకోండి. వాల్యూ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 ప్లస్ 2x మైనస్ 14. సో 3x 14 మైనస్ ఇది ఎంత అవుతుంది? -5 మైనస్ 19. సో ఇది నా ఫంక్షన్ వచ్చింది. అర్థమైనా? ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని డిఫరెన్షియేట్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది చెప్పండి? 3 అవుతుందిగా, బికాజ్ ఎక్స్కి 1 19 ఏమో కాన్స్టెంట్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? పాజిటివ్ 3 వచ్చింది, అంటే విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. అంటే ఇది ఏం ఫంక్షన్? ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనమాట. సింపుల్గా ఈ మాడ్యులస్ వచ్చినప్పుడు, స్టెప్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు కేర్ఫుల్గా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్వశ్చన్స్ అన్ని. మాడ్యులస్ ఫంక్షన్స్ ఎలా సాల్వ్ చేయాలి, స్టెప్ ఫంక్షన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మీకు ఇన్ఈక్వాలిటీస్ టాపిక్లో వస్తాయి. ఎవరైనా చాప్టర్ మిస్ అయ్యారంటే ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. బికాస్ ఆ ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్ ఈజ్ అన్ అప్లికేషన్ అనమాట. చాలా ప్రతి చాప్టర్లో ఆల్మోస్ట్ మనకు వస్తూనే ఉంటాయి. అర్థమైనా? సో నెక్స్ట్ ఇన్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఈస్ మ్యాక్సిమం అండ్ మినిమా. ఓకేనా? సో ఇప్పుడు మ్యాక్సిమం మినిమా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేయండి. నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. చేసి అది నెగిటివ్ వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం అయినట్టు. అది పాజిటివ్ వస్తే ఏమవుతుంది? మినిమం అయినట్టు అనమాట. అదేనా? సింపుల్. ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాము, తర్వాత ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అది నెగిటివ్ వస్తే మ్యాక్సిమం అవుతుంది, పాజిటివ్ వస్తే మినిమం. So these are the concepts involved
ఇన్ దిస్ చాప్టర్ అనమాట. సో విల్ కంప్లీట్ అదర్ పీవైక్యూస్ అన్ని కూడా వేరే వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోని మొత్తం కంప్లీట్ చేసి కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని ఫార్ములాస్ నోట్ డౌన్ చేయండి. విల్ కంప్లీట్ క్వశ్చన్స్ ఇన్ ద అదర్ వీడియో.